దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ లేకపోతే కేటీఆర్ ఐటీ మినిస్టర్ అయి ఉండేవారా అని ప్రశ్నించారు. కనీసం ఆయనకు ట్విట్టర్ అకౌంట్ కూడా ఉండేది కాదని సెటర్లు వేశారు. ఐటీ రంగంలో భారత్ అగ్రగామిగా ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి 4 ఐటీ నిపుణుల్లో తెలుగువారే ఉండడం సంతోషమని తెలిపారు. రాష్ట్రంలో ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ను ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఖైరతాబాద్ మహాగణేశుడి శోభయాత్ర ప్రారంభమైంది. 9వ రోజు పూజలు అందుకున్న మహాగణపతిని నేడు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయనున్నారు. ఇక 40 టన్నుల బరువు ఉన్న ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ కు తీసుకెళ్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ప్రియులకు బిగ్ షాక్ ఇచ్చింది. బొజ్జు గణపయ్య నిమజ్జనం వేళ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో మద్యం షాపులను మూసేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర సిపి సివి ఆనంద్ తెలిపారు. మద్యం, కల్లు దుకాణాలు, బార్లు అన్నిటికీ రూల్స్ వర్తిస్తాయని స్పష్టం చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ కు తలనొప్పులు మొదలయ్యాయి. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని జనసేన పార్టీ ఆదేశించింది. మరోవైపు కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆయన్ను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేడు కొరియోగ్రాఫర్స్ అత్యవసర సమావేశం జరగనుంది. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులున్నాయని, కొత్తగా రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు విడిగా అందిస్తామన్నారు. ఇక రేషన్ కార్డుల జారీకి సంబంధించిన తుది ప్రక్రియ నెలాఖరులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి అందిస్తామని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. పైన ఉన్న 2 బోట్లలో నీళ్లు నింపి కింద ఉన్న బోట్లను విశాఖ, కాకినాడ నుంచి వచ్చిన స్పెషల్ టీమ్స్ లాక్ చేస్తున్నాయి. లాక్ పూర్తయిన తర్వాత పైన ఉన్న బోట్ల నుంచి నీటిని తొలగించి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తారు. విశాఖ రాయ్పూర్ వందే భారత్ రైలును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ సర్వీస్ గా విశాఖ రాయ్పూర్ వందే భారత్ ట్రైన్ తిరుగుతుందని చెప్పారు. పూర్తిగా గిరిజన ప్రాంతాల్లో నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఐదని తెలిపారు. ఇక పార్వతీపురంలో స్టాప్ ఏర్పాటు చేశామని అన్నారు. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాల సందర్భంగా మెట్రో రైలు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైలు సమయం పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. సోమ, మంగళవారం అర్ధరాత్రి 2 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అన్ని మార్గాల్లో అర్ధరాత్రి 1 గంట వరకు చివరి రైలు బయలుదేరుతుందని చెప్పారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాకు సిద్ధమయ్యారు. ఈ రోజు సాయంత్రం 4:30కు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలవనున్నారు. కేజ్రీవాల్ తర్వాత సీఎం ఎవరనే దానిపై ఆయన నివాసంలో పార్టీ నేతలతో చర్చించారు. ముఖ్యమంత్రి రేసులో కేజ్రీవాల్ భార్య సునీత, మంత్రులు అతిషి, గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్, కైలాష్ గెహ్లాట్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.